సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా శ్రీరామనవమి అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి గుడి దగ్గర కళ్యాణం చేయించుకోవాలండి. అందుకని కళ్యాణానికి వెళ్తున్నాం మా వారు, నేను, మా అమ్మాయిలు అందరూ. అలాగే మీ ఇంట్లో కూడా సకల శుభాలు చేకూరాలని నా తోటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా తోటి ఏజెంట్లకు, నా ఫ్రెండ్స్కి, నా కస్టమర్ దేవుళ్ళకు, నా తోటి సీఓలకు, మేడమ్స్కి, సార్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సజయ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ రాములవారి గుడి దగ్గర కళ్యాణానికి అయితే అన్ని ఏర్పాట్లు చేశారండి. మా వారైతే ఉదయమే వెళ్ళి అసలు ఏంటి, ఎంతవరకు ఏం చేస్తున్నారు ఏంటని మేము పూజ చేసుకుంటున్నాం ఇంట్లో చూడడానికి వెళ్ళారు. అప్పటికైతే ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదు, కానీ డెకరేషన్ అంతా చేసేసారండి. చాలా బాగా చేశారు. ఇక్కడ పంతులు గారి పూజలు కూడా చాలా బాగా చేస్తారండి. మీకు ప్రతి వీడియో కూడా పెడతాను. నిన్న హోమాలు అవి పెట్టాను కదా, ఈరోజు కళ్యాణం వీడియో తప్పకుండా చూడండి. ఇప్పుడే ఇంట్లో పూజ కూడా అవుతుంది మాకు. ఈరోజు మా అమ్మాయి అయితే ఇంకా రాముల వారికి, సీతాదేవికి అలాగా ఈ కళ్యాణం రోజు చక్కగా అలా పూజ చేసుకుందండి. కొంచెం మామిడికాయతో ఈ ఉగాది వచ్చిన దగ్గర నుంచి మనకు మామిడికాయలు బాగా కనిపిస్తాయి కదండి. కానీ ఒక్కొక్కసారి శ్రీరామనవమి వచ్చేటానికి మామిడి పళ్ళు కూడా వచ్చేసావండి. కానీ ఇప్పుడిప్పుడే ఇంకా కాయలు వస్తున్నాయి. అయితే ఆ మామిడికాయలు తీసుకొచ్చారు. ఆ మామిడికాయలతో కొంచెం పులిహోర అలాగే పరమాన్నం చేశాను. ఎందుకంటే 9 గంటలకల్లా మళ్ళీ ఇక్కడ కళ్యాణం స్టార్ట్ అయిపోద్ది అన్నారండి. 9-9:30కి ఇంకా త్వరగా పూజ చేసుకొని ఆ స్వామివారికి ఇష్టమైందే పానకం, వడపప్పు తప్పకుండా పెట్టుకోవాలి. కాబట్టి చలిమిడి, పానకం, వడపప్పు అవన్నీ తయారు చేసుకొని అవన్నీ ఇస్తే మా అమ్మాయి చక్కగా దీపారాధన అది చేసుకొని పూజ చేసుకుందండి. ఈ రాముల వారి కళ్యాణం అన్న శ్రీరామనవమి అన్న నాకు చాలా చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే అది అసలు చెప్పలేను. ఆ దేవుడన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏకపత్ని వ్రతుడు అవడం వల్ల రాముల వారు అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మా వారు కూడా నాకు అలాగే ఉండాలని కోరుకున్నాను. అలాగే వచ్చారు. ఇదిగోండి, పైన అయితే మామూలుగా దేవుడి గదిలో పూజ చేసుకొని కింద కూడా చేసేసుకొని గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళామండి. ఈ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంకా అక్కడ స్టార్ట్ అవ్వలేదని చెప్పి మా చిన్న గుడి దగ్గర మీకు చూపిస్తుంటాను కదా, అక్కడికి కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ చక్కగా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎదరు కూర్చోవచ్చు, వెనక్కి కూర్చోవచ్చు, ప్లేస్లు అలా ఉంటాయని చెప్పి కమిటీ వాళ్ళు చాలా మంచి నిర్ణయం తీసుకొని టోకెన్స్ పెట్టేశారండి. చక్కగా నెంబర్స్ పెట్టారు. ఆ నెంబర్స్ ప్రకారం ఏ నెంబర్ వస్తే ఆ జంటను అలా కూర్చోమంటున్నారు. కానీ స్టార్టింగే చక్కగా ఫస్ట్ మా అమ్మాయి మా అల్లుడు పేరు వచ్చిందండి. ఫస్ట్ సంతోష్ కుమార్, నీలిమ, శ్రీజ అని వచ్చింది. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ మేము ఏం చేసామంటే వాళ్ళకి కూడా ఇంకా ఇప్పుడే ఫస్ట్ ఏమీ తెలియదు కాబట్టి మా పక్కన కూర్చోమని, అది వేరే దేవి వాళ్ళని కూర్చోమని మేమేమో ఇటు వాళ్ళ సీటు మేము తీసుకొని కూర్చున్నాము నలుగురు లైన్గా. ఇప్పుడే టవల్స్ అవన్నీ చక్కగా మెళ్ళ వేసుకోవడానికి ఆ స్వామివారిది పసుపు టవల్ చక్కగా ఇచ్చారు. అలాగే సీతారాములది ప్రతిమ ఇచ్చారండి. ఆ ప్రతిమ పూజ చేసుకోవడానికి పూజా సామాన్లు అన్నీ కూడా ఇచ్చారు. పూజ అంతా కూడా పంతులుగా స్టార్ట్ చేయమన్నప్పుడు చేస్తాము. అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ముందుగా మనం ఏ పూజకైనా సరే గణపతిని చేసుకోవాలి కాబట్టి ఆ పసుపుతో గణపతి అది తయారు చేసుకొని అందరూ చక్కగా రెడీ చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది రాని వాళ్ళు వస్తున్నారండి. అలాగే ఆడవాళ్ళకేమో జాకెట్ ముక్కలు, తాంబూలం చక్కగా ఇచ్చారు. మగవాళ్ళకేమో టవల్ ఇచ్చారు. అందరూ కూడా చక్కగా పసుపు టవల్తో జంటలు చాలా చక్కగా ఉన్నారండి. చాలా చక్కగా కూర్చొని ఈ రాముల వారి కళ్యాణం అంతా కూడా నేను కొంతవరకు మాట్లాడుతూ ఉంటానండి. మధ్య మధ్యలో పంతులు గారి కళ్యాణం చేయడం కూడా చూపిస్తుంటాను. మీరు తప్పకుండా ఆ కళ్యాణం చేయడం కూడా పంతులు గారు చెప్పేది ఇవి అన్నీ చక్కగా విని మీరు ఎవరైనా ఈ కళ్యాణం చూడలేని వాళ్ళు కూడా మీ చుట్టాలు, మీ బంధువులు ఎవరున్నా ఈ సీతారాముల కళ్యాణం వీడియో పంపించండి. తప్పకుండా వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చూడలేనిది కొన్ని వీడియోలు కూడా ఇలా చూడొచ్చండి. మన సుజీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ప్రతి వీడియో మీకు వస్తుంది. అలాగే రేపు స్వామివారి పట్టాభిషేకం ఉందన్నారండి, అది కూడా మీకు పెడతాను. ఇప్పుడే పంతులు గారు పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం పూజ అది చూద్దాం ముందు.
చిన్న విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కళ్యాణానికి మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలని కోరుకున్నానండి. ఆ స్వామివారికి నేను మా వారి కళ్యాణం చేస్తూ, అలాగే ఈసారి వాళ్ళ కళ్యాణంలో కూర్చోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళు కూడా కళ్యాణం చేయించుకోవడానికే వచ్చారు. ఎప్పుడు మా అమ్మాయి అయితే శ్రీరామనవమికి వస్తుంది. ఈ సంవత్సరం అయితే చక్కగా జంటగా వచ్చి అలా కళ్యాణం చేయించుకుంటుంటే నాకైతే నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. ఇదిగోండి ఇక్కడ నుంచి పంతులు గారు పూజ అది చెప్తుంటారు, చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ముందుగా పంతులు గారు పసుపుతో వినాయకుడిని చేయమన్నారండి. ఆ విఘ్నేశ్వరుడి పూజ మనం ఏదైనా సరే, కనీసం పెళ్ళిలోనైనా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా తలపెట్టినా ముందు ఆ స్వామివారికే పూజ చేయాలి కదండి. అందుకని తప్పకుండా అందరూ కూడా చక్కగా ముందుగా మనకు ఒక వాటర్తో గ్లాస్ ఇస్తారు. ఆ గ్లాసుని చుట్టూ గంధం రాసుకొని బొట్లు పెట్టుకోవాలండి. దాంట్లో ఒక తమలపాకు వేసుకోవాలి. అలాగే ఆ విఘ్నేశ్వరుడు ఆ పసుపు కుంకుమ మనకి ఇస్తారు కాబట్టి ఆ పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని 2 తమలపాకుల మీద చక్కగా ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకొని ఆ స్వామివారికి బొట్టది పెట్టుకొని తాంబూలం అది ఎదురుగా పెట్టుకోవాలండి. పెట్టుకొని ఫస్ట్ ఆ స్వామివారికి పూజ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మన రాముల వారి కళ్యాణానికి సంబంధించిన పూజ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. సరేనండి. వదగణం సుజనం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీ వదయదేం హృగస్మరామే యత్ర యోగీశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః సుజీవరంధ్రాభ్యాం నమః అరుంధతి ఈశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః సుజీవరంధ్రాభ్యాం నమః అరుంధతి వశిష్టాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మహాజనేభ్య బ్రాహ్మణేభ్యో నమో నమః. అందరూ కూడా మరలా 2 అక్షంతలు తీసుకుని వాసన చూసి ఆడవారిని దాటించి ఎడం పక్కగా వెనక్కి వెయ్యండి. ఆడవారి ఎడమ చేతి వైపు వెయ్యండి. ఉత్తిష్టంతో వదుపుదాజా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామిన స్థల సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమోపకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభజితో శ్రీమాన్ గోత్ర నామధేయ అంగగోత్రోద్భవత్య దుర్గారాణం నైత్య దాక్షాయణీనాం దేవత్య సాకుటుంబత్య ఐశ్వర్యర్థం గంగగోత్రోద్భవత్య సన్యాసినాం నైత్య విజయలక్ష్మీనాం నైత్య సాకుటుంబత్య ఐశ్వర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహేనుకాంచన పుత్రపౌత్ర సక సమృద్ధి అర్థం శ్రీ సీతా సమేత శ్రీరామ స్వామి దేవత అభయాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధి ద్వారా మమ కలసత్యముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రుత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌ దశకర సర్వే సప్తద్వైప వసుంధర మగవారు మీద శిరస్సు మీద నీళ్లు చదువుకుని తర్వాత ఆడవారి మీద చదవండి. ఆత్మానంచ సంప్రోక్ష్య పునరత్మాచక్షు ప్రాణమహనాదేహి భాగం జోపశ్యామ సూర్యముచ్చరంతమనుమతే మలయాను స్వస్తే అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణ నేవ యథాస్థానముపక్వైతే తమలపాకు గ్లాసులో వేసేసుకోండి. అక్షతలు పూజ చేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురో. ఒక పుష్పం చేత్తో పట్టుకోండి. వక్రతండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అంబికా హృదయానందం మాతృభిః పరివేష్టితం భక్త ప్రియం వదాన్మత్తం వందే హంగణనాయకం శ్రీ మహాగణాధిపతి నమః. అక్షతలు పూజ చేయండి. ఆ పుష్పం అందులో పెట్టి ఆ వినాయకుడి దగ్గర పెట్టి మరలా అక్షంతలు పూజ చేస్తూ ఉండండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి
తమలపాకుతో 5 మాటలు నీరు చుక్కలు చల్లండి. పాదయోహ వాద్యం సమర్పయామి, హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆపోహిష్టామయోపవహతాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే యోపశ్యపతమోరదః నస్యాభాజేదేనః ఉషతేరవ మాతరః తస్మారంగమామవో యశక్షయాయ జన్వధ ఆపో జనయ రాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా 2 అక్షంతలు తీసుకోండి. ఓం అభివస్త్ర దోషనాంజర్షాభేదేన సుడిగా పూయమానః అభిచంద్రావర్తవేన హిరణ్యాపిత్వా రుద్రా దేవసోమ వస్త్రార్థమ అక్షతల సమర్పయామి. గంధం ఉంటే గంధం చిలకరించండి. ఇది కాదు, ఇది దేనికి? గంధం చిలకరించండి. గంధద్వారాంతరాదర్శ నిత్యపుష్టాంగణేశునిం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం ఆనంద కర్పూర సుందర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు కళ్ళగద్దుకోండి. ముందర కళ్ళగద్దుకోండి. నాన్న జై భలో గణేష్ మహారాజ్ కి జై. నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ హర. 2 అక్షంతలు గాని పుష్పం గాని చేతు సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. భజంద్రులు సుముహూర్తం సుముహూర్తం.
వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి అందరూ. తస్మాత్ కారణ్య భావేన రక్ష జనార్దన ఆత్మప్రదక్షిణ ద్వయ నమస్కారాన్ని సమర్పయామి. మరణ అక్షంతలు పూజ చేయండి దంపతులిద్దరూను. క్షత్రమాచ్ఛాదయామి, చామరాభ్యం వేయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, అశ్వాన్నారోహయామి, గజాన్నారోహయామి, ఆంధ్వలికానారోహయామి. సమస్త రాజ్యోపచార ధర్మోపచార శిక్షోపచార మంత్రోపచార యంత్రోపచార పూజాం పరికల్పయామి. భగవాన్ క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాని చ భగవాన్ సర్వాత్మికః. ఏతత్ ఫలితం శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామి దేవత. చేతుల్లో నీళ్లు పోయండి. చూసారా ఫ్రెండ్స్, ఆ శుభగడియలు వచ్చేసినాయండి. అమ్మవారి మెడలో చక్కగా తాళి కట్టే సమయం ఆసన్నమైంది. ఆ తల్లి చక్కగా సిగ్గుపడుతూ ఆ స్వామివారితో ఆ తాళి కట్టించుకునే భాగ్యాన్ని మనందరం కూడా చూద్దామండి. అయితే చక్కగా వాళ్ళు మన దగ్గరికి ఆ సూత్రాలు తీసుకొచ్చారు. అవి మనం కుంకుమేసి దండం పెట్టుకున్నాం అందరం కూడా. ఒక్కసారి అదంతా కూడా వీడియో చూద్దామండి. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునాం కంఠే భద్రామి శుభకేతు లోక కళ్యాణ సిద్ధయే. దండం పెట్టుకోండి అందరూ కూడా. పంచి దగ్గరికి పెట్టుకోండి, పంచి దగ్గరికి పెట్టుకోండి. మన బాబు మంగళసూత్రం వాయించండి. మాంగళ్యం సీతారాముల కళ్యాణము చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురా రండి. మంగళసూత్రం వాయించండి. మాంగళ్యం రాజు యజ్ఞాయ అయ్యా ఒక్కొక్క జంట రండి.
వాళ్ళకి తాళి కట్టేది అయిందండి. అలాగే తలంబరాలు పోసేది కూడా చాలా చక్కగా తలంబరాలు అందరితో జంటలతో వేయించారు పంతులు గారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, పూజ అనేది నిజంగా నేను మళ్ళీ ఇన్నిసార్లు అంటున్నాను కదండి, చాలా నిష్టగా చాలా చక్కగా చేస్తారండి. అమౌంట్ కూడా చాలా తక్కువే తీసుకుంటారు. చక్కగా మనతో 500 రూపాయలు కట్టించుకున్నారండి కళ్యాణానికి. నిన్న హోమాలు, ఈరోజు కళ్యాణం అన్నీ చాలా బాగా చేశారు. అలాగే అదిగోండి మా అల్లుడు గారు ఇంకో శ్రీరామచంద్రమూర్తి, ఆయన కూడా సరదాగా అలా కొంచెం మా అమ్మాయి వీడియో అది తీసుకున్నారు వాళ్ళు లాస్ట్లో. ఇంకా కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత చక్కగా అందరికీ కూడా అన్ని జంటలకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా చక్కగా ఫ్రూట్స్ అవి ఇచ్చారండి. ఎందుకంటే ఇప్పటి వరకు అందరూ కూడా ఉపవాసం అది ఉన్నారు కాబట్టి అందరికీ చక్కగా కమల అని, ఆపిల్ అని, చక్కెరకేళ్ళని అలా ఫ్రూట్స్ అవి ఇచ్చారు. ఇంక ఇక్కడ పెళ్ళి అంతా అయితే కళ్యాణం అయితే నా దగ్గర ఉన్నంత వరకు మొత్తం వీడియో అంతా అయితే నేను ఇలా పెట్టానండి. తప్పకుండా నా వీడియోని ఎక్కడా కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందని. అలాగే లాస్ట్లో అయితే పంతులు గారు చక్కగా జంటలుగా రమ్మని మనకు ఫస్ట్ పెళ్ళికి ముందు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి ఎలా అయితే తోరాలు అవి కడతారో తోరణాలు అవి ఇప్పించుకోవడానికి రమ్మని అవి పంతులు గారు ఇప్పేశారనమాట. ఇప్పేసి చక్కగా తాంబూలం మనం చేతిలో పెట్టి ఆయన దీవెనలు తీసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్ళికి అవనివ్వండి, వ్రతానికి అవనివ్వండి, సత్యనారాయణ వ్రతమైన ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ పంతులు గారు కానీ ఉంటే తప్పకుండా మీకు తోచినంత దక్షిణ పెట్టి ఒక తాంబూలం ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల మనకు చాలా మంచిది. నేనైతే ఇదైతే నేను ఎక్కువ పాటిస్తాను. మనకి దేవుడితోటి సమానం అండి పంతులు గారు అంటే. అందుకని ఎక్కడైనా సరే పంతులు గారి ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. అలాగే సాయంత్రం అయితే ఇక్కడ మంచి భరతనాట్యాలు పెట్టించారండి. అందరూ కూడా మా ఇంటి దగ్గర పిల్లలు, అలాగే మా లక్ష్మి వాళ్ళ పిల్లలు ఉన్నారని చెప్పి వెళ్ళి అసలు అయ్యే వరకు కూడా చాలా చక్కగా చూసామండి. పిల్లలైతే ముచ్చాలండి నిజంగా, అంత బాగా భరతనాట్యాలు వేశారు. చూడండి ఒకసారి, అది కూడా చిన్నదే పెట్టాను నేను షార్ట్, ఎందుకంటే ఎక్కువ పెట్టడానికి అవ్వలేదు ఇది. ఇదిగోండి మా లక్ష్మి వాళ్ళ పిల్లలు కుందన, నందన చాలా బాగా డ్యాన్స్ చేశారండి. అందుకని నేను వాళ్ళతో ఫోటో అది దిగాను, మాట్లాడాను. ఇదిగోండి తినైతే సీతమ్మ వారిలాగా చాలా బాగా వేసిందండి. తనైతే నందన కూడా డ్యాన్స్ అయితే ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు. సీతారాముల కళ్యాణం అలా కళ్ళకు కట్టినట్లు చూపించేశారండి స్టేజీ మీద. వీడియో అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే ఆ వీడియో చాలా బాగా చేశారు. అలాగే నేను అందరితో కూడా అలా పిక్స్ అవి దిగానండి లాస్ట్లో సరదాగాను. ఈయన కూడా దిగారు, మా వారు కూడాను దిగి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసామంటే సాయంత్రం ఇక్కడ మాకు కొవ్వల్లో కలకాలం తల్లి గుడి అని ఉందండి. అది మీకు చాలాసార్లు వీడియో పెట్టాను. చాలా సత్యమైన తల్లి. ఆ తల్లికి కూడా నేను అనుకున్నాను అమ్మాయిని అల్లుడిని తీసుకొస్తానని అనుకున్నాను. అప్పుడులోని పెళ్ళైన తర్వాత తీసుకొస్తాను అనుకున్నాను. ఇవాళ అనుకోకుండా ఇంకా సాయంత్రం 5 ఆ టైంకి మేము బయలుదేరి గుడికి వెళ్ళిపోయామండి. కొవ్వలి ఇక్కడ నుంచి గట్టిగా స్పీడ్గా వెళితే ఒక అరగంట ఉంటుందండి బైక్ మీద. లోపలికి వెళ్ళాలి కదా, కొంచెం అర్థం అవ్వాలి గుడి, కానీ అనుకున్న ప్రతీదీ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే చక్కగా దీపారాధన అది మా అమ్మాయితో దీపారాధన అది చేయించి ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకెళ్ళి చక్కగా తల్లికి పూజ చేసుకున్నాము. ఇవాళ అయితే ఇంకో విషయం ఏంటంటే, తల్లి ఎంత బాగుందంటేనండి, ఎందుకని ఇలా అంటున్నానంటే, ఈరోజు ప్రతి శ్రీరామనవమికి ఇక్కడ 3000 మందికి అన్నదానం చేస్తారంటండి. మధ్యాహ్నం అయితే అసలు ఇక్కడ ఎంత సందడిగా ఉందో అంటే అండి, మేము దారిలో చూసాము ఇవాళ అన్నదానం అని చెప్పి అక్కడ పెట్టారు. ఆ దండలు అవి ఆ తల్లికి అవన్నీ చూసి చాలా చాలా ఆనందం వేసేసింది. తల్లిని చూడగానే ఎంత చక్కగా ఉన్నావు తల్లి అని అనిపించింది. అలాగే ఇంకా అక్కడ పూజది చేసుకునేటప్పుడు ఏదైనా మనం దేవుణ్ణి అనుకోగానే కొంతమంది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కదండి. ఆ దేవుడికి మన మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది అని నాకు తెలియదు కానండి, నా మనసులో ఉన్నది నిజంగా అండి ఆ తల్లి అయితే చాలా 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 నెరవేర్చింది నా కోరికలు.
అలాగే ఇంకా కూడా నెరవేరాలని అందరూ ముందు మెయిన్ నాకు కోరుకునేది ఒకటేనండి, నాకు హెల్త్ పరంగా ఆరోగ్యం బాగుండాలని, అలాగే అందరి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండాలని, అందరూ చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వారైతే ఎక్కువ పూజ చేయరండి, ప్రతి గుడికి తీసుకెళ్తారు కానీ పూజ అయితే చేయరని, అందుకని ఈరోజు తప్పకుండా ఆయనతోటే దీపం పెట్టించాను. ఇంకా చక్కగా ముగ్గురు తల్లులు ఉంటే ముగ్గురు తల్లుల దగ్గర చక్కగా దీపారాధన అది చేసుకున్నామండి. ఈ గుడి చక్కగా చాలా బాగుంటుంది, వెనకాల పెద్ద చెరువు అది ఉంటుందండి. నేను కూడా ఒక ఎల్ఐసికి వెళ్ళేటప్పుడు మా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ గుడి ఉందని తెలిసి ఆ గుడికి వెళ్ళినప్పటి నుంచి నేను ఈ గుడి మా వారైతే ఎప్పుడు గుర్తుకొస్తప్పుడు ఆదివారం వచ్చిందనుకోండి, కొవ్వలు వెళ్తాను వస్తావా అని అడుగుతారు, అంతే బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతారు. రానన్నా సరే ఒక్కరైనా వెళ్ళిపోతారండి. ఆయన పట్టుదల అలాంటిదంటే ఆయన వెళతాను అంటే ఇంకా అసలు ఆగరనమాట. ఇక్కడ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చక్కగా చిన్న వీడియో తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇది కలకాలమ్మ వారి తల్లి ఆలయం అండి, పొగల్లో ఉంది. చాలా సత్యమైన తల్లి అండి. నేను అనుకున్నది అనుకున్నట్టు నాకు చాలా జరిగినాయండి. అలాగే మా అమ్మాయి పెళ్ళి లాస్ట్ ఇయర్ మేలో అయింది. నేను చాలా మొక్కులు మొక్కానండి. నాకు మనవడు కావాలనుకున్నాను, మనవడు ఇచ్చింది. మాకు మంచి అల్లుడు కావాలనుకున్నా, అల్లుడు వచ్చారు. అయితే వాళ్ళిద్దరిని ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి తీసుకొచ్చి చక్కగా తల్లి మొక్కు తీర్పించి తీసుకెళ్తానండి. మళ్ళీ మా మనసులో ఉన్న ప్రతి కోరిక నీకు తెలుస్తుంది, అవన్నీ కూడా జరగాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా హాయిగా హ్యాపీగా ఉండాలండి. ఎక్కడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా సకల ఐశ్వర్యాలకు, ఇంటికి బట్టలకి లోటు లేకుండా అందరికీ చల్లగా చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉన్న కనకాలం తల్లి చాలా చాలా సత్యమైన తల్లి నిజంగా. ఇవాళైతే అన్నదానం చేశారండి, అందుకే చక్కగా తల్లిని చాలా బాగా అలంకరించారు. చూస్తుంటేనే నాకు చాలా ఇదిగా ఉంది. అండ్ ఫస్ట్ టైం అయితే నాకు తల్లి కూడా వచ్చేసిందండి. నాకు ఇంకాసేపు ఉంటే అలాగే ఉంది. ఓకేనండి, మీరు కూడా తప్పకుండా సారి దర్శనం చేసుకొని మీరు అనుకున్న కళ్ళన్నీ నెరవేరుతాయి. బాయ్ ఫ్రెండ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా చిన్న గుడి దగ్గర అయితే రాముల వారి సీతమ్మ వారికి పూజ చేసుకోవడానికి వచ్చానండి. చక్కగా ఒక్కదాన్నే కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. అయితే మధ్య మధ్యలో నవ్వుతున్నానని అనుకోకండి, మా అమ్మాయి అయితే అసలు తిన్నంగా ఉండదో, పక్క నుండి ఏవో డైలాగులు కామెంట్ చేస్తూనే ఉంటుంది. నవ్వకుండా అసలు నవ్విస్తుంటుంది అన్నట్టుగా ఏదో మాటలు వదిలేస్తూ ఉంటుందండి. చక్కగా ప్రశాంతంగా చక్కగా పూజ చేసుకున్నాను. సత్యవతకి కూడా అక్కడికి వచ్చింది. ఇంకా నేను గుడి దగ్గర ఉన్నానని చూసి గుడి దగ్గరికి వచ్చిందండి. ఇంకా గుడి దగ్గర రాముల వారి పూజ కూడా చేసుకొని చక్కగా ఇంకా ఈ సంవత్సరానికైతే శ్రీరామనవమి ఇలా అయిందండి. వచ్చే సంవత్సరం ఎలా జరుగుతుందన్నది భగవంతుడి మీద ఆధారపడి ఉంటుంది. అయితే నేను దేవుడు ఇందాక కలకాలం గుడి చూపించేటాడు మాట అన్నానండి. దేవుడు మన మనసులో ఉన్నది ఏంటి తెలుసుకుంటాడు అని మీరు అనుకోవచ్చు. నేను ఆ రోజు గుడికి వెళుతూ నాకు సాయంత్రం 7-7:30 అయ్యేటప్పటికండి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత కొంచెం టైం కొంచెం ఫుడ్ అని అది బాగా కళ్ళు తిరగడం అలా ఉంటుంది. నేను గుళ్ళోకి వెళ్ళగానే నాకండి ఒక రకమైన ఆకలి కింద ఏదో కంగారుగా అలా ఉంది. అదొక టైప్లో ఉంటుంది అనమాట. అప్పుడు అనుకున్నాను, దర్శనం అయిపోయిన తర్వాత తల్లి దారి ఏంటి కాసేపు మామూలుగా ఉంచేలా చూడు తల్లి, నన్ను నాకు ఇలా ఉంటే నేను పూజ చేసుకోలేను, నాకు ఎందుకో ఇలా అనిపిస్తుంది, దారిలో ఏదైనా తినైనా వెళ్ళాలి నీ పూజ చేసుకున్నాక అని అనుకున్నానండి. అసలు మా మనసులో ఉన్నది ఆ తల్లి ఎలా విన్నదో నాకైతే తెలియదు, కానీ బయటకు రాగానే వాళ్ళు నిజంగా పల్లెటూరు వాళ్ళు ఎంత గౌరవంగా చూస్తారన్నదానికి నిజంగా నిదర్శనం అండి. వాళ్ళు ఒక భోజనాలు అయిన తర్వాత అవన్నీ కూడా మిగిలినవి చక్కగా ఒక రూమ్లో పెట్టి తలిపేసేసారండి. మమ్మల్ని ప్రసాదం తినమనడానికి రమ్మన్నారు. ఆ రోజైతే ఒక పూటే భోజనం చేయమన్నారండి పంతులు గారు కళ్యాణం అని. నేనైతే ఎందుకో తెలీదు, ఈ తల్లి భోజనం తినాలని ఉందేమో నాకు తెలియదు, కానీ మధ్యాహ్నం అయితే భోజనం చేయలేదు. నేను కొంచెం ప్రసాదం తిని ఊరుకున్నాను, అందుకేనేమో ఇక్కడ తినడానికి వచ్చానా అనిపించింది. అసలు వాళ్ళండి ఎంత ఆప్యాయతగా భోజనం పెట్టారంటే ఆ తల్లికి ఎలా తెలిసిందబ్బా అనుకున్నాను. మా అమ్మాయి కూడా మనసులో ఏదో ప్రసాదం ఏదైనా తింటే బాగుండు అని అనుకుందంట. అసలు వాళ్ళు మా అమ్మాయి వాళ్ళైతే ఆ రోజు ఏం తినరు కాబట్టి ఏదో కొంచెం ప్రసాదం తిన్నారండి శుక్రవారం అని. అయితే నేనైతే సృష్టిగా భోజనం అయితే చేసేసాము. చాలా చక్కగా ఉందండి భోజనం, అసలు మర్చిపోలేము. ఆ తల్లి ప్రసాదం ఎంత చక్కగా దొరికిందో మాకు, నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి,
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ, పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. సంపెగ నూనెను కురులను దువ్వి సొంపుగా కస్తూరి నామము తీర్చి చెంపగవాకి చొక్కను పెట్టి ఆ ఆ, చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆణి ముచ్చములు తలంబ్రాలుగా ఆ ఆ, ఆణి ముచ్చములు తలంబ్రాలుగా ఇరువుల మెరిసిన సీతారామున్ కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. కళ్యాణం చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి.